పని నేను కూడా తొందరగా అయితే బాగుందనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు. 2వ అధ్యాయం 37వ వచనం, 2వ అధ్యాయం 37వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము ఏం చదువుతున్నామా? వారి మాట విని హృదయంలో నుంచుకొని, సహోదరులారా మేమేమి చేతువని పేతురును కడమ పోస్తులను అడగా. 38వ వచనం, పేతురు ప్రతివాడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. 47వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారిలో చేర్చుచు ఉండెను. 3 వచనాలు చూసాము. 2వ అధ్యాయంలో 37వ వచనంలో ఏం చేస్తున్నారంటే వారు ప్రకటన చేస్తున్నారు యేసయ్య వాక్యము. 38వ వచనంలో ప్రకటింపబడినటువంటి వాక్యము విన్నటువంటి వారు మారు మనసు పొందుతున్నారు. 47వ వచనంలో మారు మనసు పొందినటువంటి వారు రక్షింపబడి సంఘములో చేర్చబడుతున్నారు. నెలలో అందరికి దండలు ఉన్నాయి. ఒకదానికి ఒకటి లింకు వస్తేనే దండ పూర్తిగా తన రూపానికి వస్తుంది, అది అందంగా కనపడుతుంది. అలాగే ఇక్కడ ఈ కార్యం కూడా అలాగే ఉంది. ఆనాడు వారు అవి లేవు కనుక యేసు నామమును ధరించుకొని యేసుని ప్రకటించారు. ప్రకటించినప్పుడు మారు మనసు పొందారు. మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి వచ్చినటువంటి వారిని వారు ఏం చేస్తున్నారంట? అనుదినము వారితో చేర్చుకొనుచుండెరి. రక్షణ పొందిన వారిని సంఘములో చేర్చాలి. ఈ రక్షణ పొందాలంటే ఏం చేయాలా? మొట్టమొదటి స్టెప్ ఏంటి? రక్షణ పొందాలంటే సువార్త ప్రకటించాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అంటే వినేవాడు ఉన్నాడు, చెప్పేవాడు లేకపోతే ఎక్కడ జరుగుతుంది? సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే యేసయ్య నామమును ప్రకటన చేయాలి. వారు చేస్తున్నదే. వారి యొక్క పరిచర్య విస్తరించడానికి, శాఖోపశాఖలుగా అది విస్తరించడానికి వారు చేస్తున్నటువంటి పని ఏంటో సువార్త ప్రకటించడం. మనకుందా? ఎందుకంటే మనకు ఇప్పుడు బంగారం ఉంది, ఇప్పుడు మనకు విద్య ఉంది, మనకి ఇప్పుడు హోదా ఉంది. ఇప్పుడు బయట కొట్టుకుపోయి బజార్కి పోయి యేసుక్రీస్తుని చెప్పాలంటే ఒక సిగ్గు. నా హోదాకి ఆయన చెప్పేది ఏమిట్రా? నేను వేసుకున్న నగరాల్లో వాళ్ళకు చూపించేది ఏమిట్రా? ఈ హోదా ఉంది. నేను ఒక రాజకీయ నాయకుడు వచ్చిన నా ముందు నిలబడతాడు, నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను పోయి బజార్లో నిలబడి యేసయ్యని నమ్ముకోమని యేసయ్య గురించి నాకు కరపత్రాలు ఇవ్వాల్సినటువంటి అవసరం నాకేముందిరా? ఇప్పుడు ఇది పెరిగింది కాబట్టి అది లేదు. ఇది పెరిగింది, అది క్షీణించింది. నా పరిస్థితికి, నాకున్నటువంటి సమాజంలో నాకున్న గౌరవానికి నేను బైబిల్ పట్టుకొని, నాకు కరపత్రాలు పట్టుకొని బజార్లో నిలబడమంటావా? లేకపోతే ఏదో ఊరికి ఆ దుమ్ములో ధూళ్ళలో ప్రయాణం చేసి రావాలంటావా? నా స్థితి ఏంటి? నేనేం చదువుకున్నానో తెలుసా? నా గౌరవ మర్యాద ఏంటో తెలుసా? నేను పోతే కలుపు సైతము లేచి నమస్కరిస్తాను తెలుసా? ఇది వచ్చి చేరింది. ఇప్పుడు అది కనుమరుగైపోయింది. సంఘము క్షేమాభివృద్ధి చెందట్లా. సంఘము క్షేమాభివృద్ధి చెందట్లేదు.
మాట అంటాడు. 6వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పి ఎవరమ్మా చెప్పింది మాట? మాకైనా చేయరా? పైన చదివింది ఎవరు? అపోస్తలులు చెప్తున్నటువంటి మాట. లేకపోతే పేతురు, యోహాను, అక్కడ ఉన్నటువంటి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి నాయకత్వం చెప్తున్నటువంటి మాట. ఎందుకు చెప్తున్నారంటే ఆ సంఘంలో సమస్య వచ్చింది. ఏమిటంటే ఆహారం తినే దగ్గర, పంచుకునే దగ్గర ఇప్పుడు ఏమంటున్నారంటే మేము పంచలేము, మీరుండి పంచండి అంటున్నారు పేతురును, ఆ యొక్క అపోస్తలుడు యాకోబును వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? మా పని ఏంటో తెలుసా? ప్రార్థించడం, ప్రకటించడం. మీ పని ఏంటో తెలుసా? పంచిపెట్టడం. సక్రమంగా తారతమ్యం లేకుండా పంచిపెట్టేటువంటి బాధ్యత మీది. దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? ప్రార్థించడం, ప్రకటించడం. దీనివల్లనే సంఘం విస్తరిస్తుంది, దీనివల్లనే సంఘం క్షేమాభివృద్ధి జరుగుతుంది. మీరు ఆహారం కూడా కొట్టుకొని తిట్టుకొని విభేదాలు కలిగించుకోవడం వల్ల సంఘం విస్తరణ జరగదు. నేను అభినందిస్తున్నా. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఈ సంఘాన్ని నేను అభినందిస్తున్నా. 9,000కి దేశీ స్టాల్ పని నిలబడేవాళ్ళు 10,000 కూడా ఇక్కడికి రావట్లేదు. అది మార్పు ఉండాలి. భోజనాలు పెట్టండి అనేటువంటి విధానం లేదు. ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్దాం. ఒకరిద్దరు ఉంటారండి, అది మనం బాధ్యత, అది మనం కౌంట్ చేసుకోవడానికి వీలే. కానీ లాస్ట్ ఇయర్ అట్టు కాదుగా, అందరూ వెళ్ళిపోయారు, ఒకరిద్దరు అడుగు. కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా, గౌరవిస్తున్నా, మర్యాదిస్తున్నా. ఆ మార్పు రావాలి, ఆ పరిస్థితి రావాలి. ఆ పనికి ప్రత్యేకింపబడినటువంటి వారు ఉన్నారు. అని అంటున్నాడు, ప్రకటించాలనేటువంటి పని, ప్రార్థించేటువంటి పని మాకుంది. సంఘములే ఉండాలా? క్షేమాభివృద్ధి కలగాలంటే సంఘములే ఉండాలా? క్షేమాభివృద్ధి కలగాలంటే ప్రార్థన ఉండాలా? ప్రకటన. ఎవరి గురించి? యేసయ్య గురించి. ఏదో కూడా చెప్తుందా? యేసయ్య గురించి ప్రకటించాలా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలంట? అపోస్తలుల కార్యముల గ్రంథంలో చూస్తాం. 1వ అధ్యాయము 14వ వచనంలో, 1వ అధ్యాయం 14వ వచనంలో వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రార్థన చేస్తాం, అలవాటు ఉంది చాలా మందికి, అభినందనీయం. కానీ ఎలా ఉండాలంట? ఏక మనస్సుతో. ఇక్కడ ఒక మాట మనకి, వీరందరూ ఎవరు? పైన చెప్పిన భక్తులు మత్తయి, కుమారుడు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదా వారు, వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీరితో ఎవరున్నారు? యేసు అనేటువంటి ఆయన భౌతికమైనటువంటి తల్లి అయినటువంటి మరియా, ఆయన సహోదరులు ఉన్నారు. రే, మీరు ఎవరు చేస్తారో తెలుసా? ఎవరు నామంలో చేస్తారో తెలుసా? నా కడుపును పుట్టినాయి కదా, మా అమ్మకి పుట్టినటువంటి వ్యక్తితో కదా
మా సహోదరుడే కదా, మేము చేయలేదురా, మీరు చేయండి. వాళ్ళ హోదా వేరు కదా, వాళ్ళ పరిస్థితి వేరు కదా. మరియు ఆయన సహోదరుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఏకత్వం, వాళ్ళలో ఉన్నటువంటి ఆ సమానతత్వం, వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఐక్యత ఎంత శ్రేష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు మనకు అర్థమవుతుంది. మేమేమిటి, మా పరిస్థితి, ఎవరు కుమారుడిని పిలుస్తాం? భూలోకంలో యేసు కుమారుడిని పిలుస్తాం. ఎవరు సహోదరుడిని పిలుస్తాం? మా సహోదరుడిని పిలుస్తాం. మాకు ఆ పని లేదు, మేము పైన పెత్తనం చేస్తాం, మీరు ప్రార్థన చేయండి అంట. నేను పైన అందరూ ఎడ హోదా తారతమ్యాలు లేవు, విద్యలో తారతమ్యాలు లేవు, ఉన్న విలువైనటువంటి వస్తువుల్లో తారతమ్యాలు లేవు. ఉన్నోడైనా లేనోడైనా అందరూ ఏం చేస్తున్నారు? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుంది. ప్రకటించాలి, ప్రార్థించాలి, ఎడతెగకగా ప్రార్థించాలి. ఈ సమయంలో నేను ఒకవేళ మా సెక్రటరీ గారు చూశారేమో, ఒక మాట అడుగుతాను, మీరందరూ చెప్పాలి. మాకందరికీ ప్రభు నేర్పిన ప్రార్థన వచ్చుగా, ఎందుకంటే మాట నేను చెప్తాను. వాళ్ళు ఒక్కో రకంగా ఎలా చేశారంటే 4వ అధ్యాయము 14 వచ్చిన 4వ అధ్యాయము 24 వచ్చిన ఒక నిమిషం 4వ అధ్యాయము 24 వచ్చినలో వారు విని ఏక మనసుతో దేవుని కిట్లు బిగ్గరగా మొదలుపెట్టిరి. అంటే పెద్దగా ప్రార్థన చేశారు. ప్రభు నేర్పిన ప్రార్థన కూడా ప్రతి ఆదివారం నేను అని మీరు చేస్తారు. ఎంతమంది ఉన్నా కూడా అంత కూడా ఇవ్వబడదు. మీకు శివుడు ఇస్తే మేమేం చేసేవాళ్ళ? మీకు చెవులు నిలబట్టుండే సార్, మీకు పెద్దనే చేస్తున్నా అని అంటారా? నేను తినబడు మళ్ళా చెప్పాలా? ఎన్ని స్వరాలు ఉంటాయి, ఎంతమంది కూర్చొని ఉంటాం. దగ్గరగా చేయండి. సందర్భం వచ్చింది కాబట్టి ఆఖరి ఏమని ముగిస్తామండి ప్రార్థన? చెప్పండి. బలము మహిమ నిరంతరము నీవై సిగ్గుండాలి. ఇన్ని సంవత్సరాలు చేస్తున్న ప్రార్థన సత్యం చేస్తాం, వైద్యం చేస్తాం, పుట్టిన చేస్తాం, కాపు చేస్తాం. ఎక్కడ సందేశం ఏమవుతుంది చూడండి. అదే ప్రార్థన 6వ అధ్యాయం ఎట్లా ఉంటుందని తెలుసా? ఈ కింద రాసింది చూడు. 6వ అధ్యాయంలో రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి. అయ్యమ్మా నీవై ఉన్నవి. నీవై ఉన్నవి. నువ్వై ఉన్నవి కాదు, నీవై ఉన్నవి. నీవై ఉన్నవి కాదు, నీవై ఉన్నవి. నీదై ఉన్నవి కాదు. రాజ్యము బలము మహిమ నీవై ఉండే ప్రభువా, నీదై ఉండే కాదు, నీవై ఉండే ప్రభువా అనేటువంటి పదము మన భర్త. నీదై ఉన్నది నీదే కాదు. ఆ రాజ్యము, ఆ బలము, ఆ మహిమ ఆయనవి. అవి మనకు రావాలి, అవి మనకి రావాలి. కాబట్టి అక్కడ ఏం ప్రార్థన ఎలా చేస్తుంటే బిగ్గరగా ఎలా బిగ్గరగా చేస్తున్నారు? ఏక మనస్సుతోటి ప్రకటిస్తున్నారు.
ఏక మనసుతో ప్రభువుని ప్రకటిస్తున్నారు, ఏక మనసుతోటి ప్రార్థిస్తున్నారు. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి కలుగుతూ విస్తరిస్తూ ఉంది. రెండవ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 40వ వచనం. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందులని వారిని హెచ్చరించెను. మూడో విషయం ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి మొట్టమొదటి ప్రకటిస్తున్నారు, రెండవది ఏక మనసు కలిగి ప్రార్థిస్తున్నారు, మూడవది సంఘము క్షేమాభివృద్ధి కలగాలంటే ఆ ప్రకటించడము, ప్రార్థించడం, మూడవది ప్రత్యేకంగా ఉండటం, సపరేట్. ఎవరితోటి? మూర్ఖులైన ఈ తరము వారికి. మూర్ఖులైన ఈ తరము వారికి. వాళ్ళకి ఆ రోజు అధికారులు అవసరం ఉంటాయి సంఘము క్షేమాభివృద్ధి కలగటానికి. వారికి ఆ రోజు విధి కావాల్సినటువంటి పరిస్థితి లేదు. వారికి ఆ రోజు మత నాయకుల యొక్క సపోర్ట్ అవసరం లేదు. వారికి ఆ దినాన వారికి ఏముందంటే రాజులు అంటే రాజకీయ నాయకులు అండదండలు కావాలని తెలుసుకోండి. వారు ఎవరు చూశారంటే వీళ్ళందరికీ రాజు ప్రభువుకు ప్రభు అయిన యేసుకే చాలు. కాబట్టి ఈ లోకానికి మనము వేరే ప్రత్యేకంగా ఉందా? లోకంతో సంబంధం లేదు. లోకమును ప్రేమించిన వాడు లోక స్నేహితుడు దేవుడికి విరోధి, వైరం. ఇప్పుడు లోకంలోనే ఒక దైవజనుడు అంటాడు, లేదు సంగమా సంగమా నువ్వు ఎక్కడున్నావని అంట. నేనా లోకంలో ఉన్నాను అని అంట. మంచిదే. లోకమా లోకమా నువ్వు ఎక్కడుంటే నేను సంఘంలో ఉన్నాను అని. మిత్యమైపోయింది. మిక్సీలు వేసి చట్టలన్నీ తిప్పితే ఎన్ని గెలిచిపోయి కనపడకుంటే ఇక్కడ ఇప్పుడు లోకస్తుడు ఎవరు, సంఘస్థుడు ఎవరు, విశ్వాస ఎవరు, అవిశ్వాస ఎవరు, ప్రార్థనా పౌరుడు ఎవరు, ప్రకటించేవాడు ఎవరు, ఏమర్థం కాదు. ప్రత్యేకత లేదు. ఇప్పుడు అసలు ఈ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఎవరనే చూచి గుర్తు పెట్టేటువంటి పరిస్థితి లేదు. మూర్ఖులైన ఈ తరం వారికి వేరే ఉన్నది అన్నా. ప్రత్యేకత లోకములో నుండి. ఇదిగో ప్రభు కూడా అంటారు కదా, ప్రభువా దేవా దేవుడా ఇదిగో లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన నీ పిల్లలు అన్నారు. అంటే ప్రత్యేకింపబడిన వారు, ప్రత్యేకింపబడే పరిచర్య, ప్రత్యేకింపబడింది వారి ప్రార్థన, ప్రత్యేకమైంది వారి యొక్క ప్రకటన. ఇప్పుడు ప్రత్యేకత లేదు. ఇప్పుడు ప్రత్యేకత లేదు. ఒకసారి వాక్యం చెప్పడానికి పి హిమాలయన్ గారి ఒక ఆయన్ని ఒక పాస్టర్ గారు ఆహ్వానించారు. ఆ ఊరిలో ఒక పెద్ద ఉన్నాడు, ఒక నాయకుడు. ఆయన్ని కూడా ఆహ్వానించాడు. ఎందుకంటే దైవజనుడు వచ్చే ముందు, దైవజనుడు వాక్యం చెప్పే ముందు ఆయన చేత మాటలు మాడిస్తే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఎన్నుకొని ఆయన చేత మాట్లాడించడానికి ఆ ఊరిలో పెద్ద నాయకుడు గురించి, ఎందుకంటే ఆ మీటింగ్స్కి పాప సపోర్ట్ చేశాడు. ప్రభుని ఎన్నివాడు కాదు, అన్నిడే. ఆయన చెప్పగా నేను స్వయంగా నేను ఉన్నాను ఆ మీటింగ్లో. ఆ స్టేజ్ మీద మీటింగ్లో కాదు, ఆ స్టేజ్ మీద ఉన్నా. ఆయన చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం ఆయన దేశం క్రీస్తుని. వెంటనే మానేడు గారు వేశారు వాక్యం చెప్పడానికి. అక్కడే ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు పిలుచుకునే పనైతే మీరు సువార్త చెప్పాలన్నప్పుడు
వాళ్ళ ఆఫీస్కి వచ్చి చెప్పండి. ఇప్పుడు ఏముంది, మైకులు పెట్టారు, మొత్తాలు పెట్టారు, ఊరంతా వినపడుతుంది. ఆయన చరిత్ర 2000 అంత ముందు పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. ఈ మాట విన్నటువంటి వాడు ఏమైపోతాడు? క్రైస్తవుడు కూడా నీకు ఇచ్చాడా? ఎవరు ఇంత మీటింగ్ పెట్టి, ఈ లైట్లు బట్టి, ఈ సౌండ్ సిస్టమ్ పెట్టి, ఇంత టెంట్ వేసి, ఇంత భారీ కూడా పెట్టమన్నాడు. దేవుడు వచ్చిన వాళ్ళు పిలుచుకుంటే యాకి చెప్తే వినపడదా? వినపడుద్ది. వీటి కోసమని ఆడపోయి అడిగి వాళ్ళు చెప్పింది నువ్వు రాసినటువంటి పరిస్థితి ఏముంది? ఇప్పుడు సంఘంలోకి ఏమొచ్చింది? లోకం వచ్చింది. ఎందుకంటే లోకంలోకి సంఘం వెళ్ళిపోయింది. అయ్యా ఇదిగో మందిరం పెడుతున్నాం, ఇదిగో ప్రార్థన పెడుతున్నాం, ఇదిగో ఇంకోటి చేస్తున్నాం, వాకి సపోర్ట్ చేయి, ఇది చేయి, అలా చేయి అన్నప్పుడు వారికి అధికారం వస్తుంది. ఆ అధికారంతో ఏం మాట్లాడుతుందంటే మనం ఏ రీతిగా మన దేవుడి యొక్క ప్రత్యేకతను చాటుకోవడానికి ఇష్టపడుతున్నామో అవమానికి కూడా అదే పరిస్థితి కదా. సంఘములకు లోకం వచ్చింది. ఇప్పుడు అప్పుడు వారు లేరు. సంఘములో లోకం లేదు, లోకంలో సంఘం లేదు. ప్రత్యేకంగా ఉంది సంఘం, ప్రత్యేకంగా ఉంది సంఘం. ఆ ప్రత్యేకంగా ఉన్న సంఘము ప్రార్థనా సంఘం, ఆ ప్రత్యేకంగా ఉన్నటువంటి సంఘము ప్రకటించే సంఘం, ఆ ప్రత్యేకంగా ఉన్నటువంటి సంఘము అందరినీ సమాన దృష్టితో పనిచే సంఘం. ఇప్పుడున్న సంఘము ఒకసారి పంచేదాంట్లో వడ్డించేవాడు మనోడైనా బంతిని ఎక్కడ కూర్చొని పర్వాలేదు. అర్థమైతే వడ్డించేవాడు మనోడైతే బంతులు ప్రత్యేకంగా కూర్చోబడలే. మన కాడకొచ్చారు పడాల్సింది పడితే మనకు వేయాల్సింది కాస్తే ఉంటాడు మనోడైతే. కానీ ఆడాడు ఆ సంఘం లేదు. పంచడంలో సమానం ప్రత్యేకంగా ఉంది. ఇప్పుడు సంఘం, ఆ ఆదిమ సంఘం ప్రత్యేకంగా లోకంలో లేదు, లోకము సంఘంలో లేదు, ప్రత్యేకంగా ఉంది. అందుకని క్షేమాభివృద్ధి నొందుచు విస్తరించుచు ఉన్నది. వీళ్ళు ప్రకటించడమే కాదు, ప్రార్థించడమే కాదు, పంచుటేందులోనూ ప్రత్యేకమైనటువంటి వారు. ప్రత్యేకంటే ఆ వారి యొక్క పరిచర్య నిమిత్తము ప్రత్యేకంగా ఉన్నటువంటి వారు. ఇదే సైతే సంఘములో ప్రాముఖ్యంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏమిటంటే 4వ అధ్యాయంలో 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ప్రాముఖ్యంగా. అంటే చాలా విషయాలు ఉన్నాయి, నాకు వెళ్ళి మోగితేనే తొందరగా మేలనిపిస్తుంది, నాకే కష్టం ఉంది. అంటే బాకీ 4వ అధ్యాయం అపోస్తల కార్యం 34వ వచనం. మరొకసారి చదువుదామా? 34వ వచనం కాదు, 4వ 3వ అధ్యాయము కాదమ్మా, ఒక నిమిషం. 4వ అధ్యాయం 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు ఏంటంట? భూములైనను ఇండ్లైనను 10 నిమిషాలు థ్యాంక్స్ సార్. ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి ఎక్కడ పెట్టారంట? అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చింది. ఇందాక నేను ఒక మాట అన్నప్పుడు ఇదే పథకాలు పెట్టుకున్నాడు, మా వెండి బంగారాలు ఆడేమంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. మా క్యారెక్టర్ ఏమి లేదు, మాకేం బాధ లేదు. ఉన్నాయా? ఎక్కడ చూసాము? కాబట్టి ప్రియమైనటువంటి వారు ఏమి ఇచ్చారంట? ఎందువరకు ఇచ్చారు? ప్రకటించడానికి, ప్రార్థించడానికి, పంచడానికి, ప్రత్యేకంగా ఉండటానికి. ఏమన్నారంట?
భూములైనను ఇండ్లైనను, భూములైనను ఇండ్లైనను. 2 ఇల్లు ఉన్నాయంటే ఒక ఇల్లు కడుతున్నాం, తొందరగా ఏంటంటే ప్రార్థన చేయండి. 2 ఇల్లు ఒక ఇల్లు కట్టాలని ప్రార్థన చేయండి. మాస్టర్ గారు అంత మంచిదే కదా, 4 ఎకరాలు నీకు 4 కొనాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అంటున్నాం. కానీ వీరు విద్య లేనటువంటి వారు, సమాజంలో ఒక స్థానం లేనటువంటి వారు, మత సంబంధమైనటువంటి సపోర్ట్ లేనటువంటి వారు, రాజకీయపరమైనటువంటి సహాయం లేనటువంటి వారు, సమాజంలో ఒక గౌరవపరమైనటువంటి స్థితి లేనటువంటి ఈ సంఘము ఏం చేస్తుందో తెలుసా? ఉన్నవాటిని అమ్మి అపోస్తుల పాదముల యొక్క అంటే ఆ మాట మనకు ఏం నేర్పిస్తుందంటే, ప్రకటించేవాడు పోషింపబడాలన్నా, ప్రార్థించేవాడు పోషింపబడాలన్నా, లేదా ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నటువంటి వాడు సంఘము పోషింపబడాలన్నా, అనేక మంది పిల్లలను పెద్దలను అందరినీ పెంచి పోషించడానికి ఏం కావాలంటే ఆహారం కావాలి, భౌతిక సంబంధమైనటువంటి ఆహారం కూడా కావాలని అందరూ అమ్మి ఎక్కడ తీసుకొచ్చి పెడుతున్నారంటే అపోస్తుల పాదముల వద్ద పెడుతున్నారు. పెట్టడానికి ఈజీగానే ఉంది, అపోస్తుల పాదములకు పెడుతున్నారని. వాళ్ళు ఏం కోల్పోతున్నారో తెలుసా? వారి యొక్క జీవన విధానాన్ని, వారి జీవితాన్ని త్యాగం, ఉన్నదంతని దేవుడు పనికి పెడుతున్నారండి. ఒకసారి వాట్సాప్ చూసి మనం ఇక్కడికి వస్తాం. ఒకసారి చూసి ఇప్పటికి మీకున్నాయి కదా, మీ వాట్సాప్లో కూడా వచ్చింది కదా, 68 వచ్చినాయా? 66 చేసేవారికి, ప్రకటించేవారికి, ప్రత్యేకంగా ఉన్న వారి వరకు పంచిపెట్టడానికి ఒక త్యాగపూర్తిగా బలవంతంగా ఏది ఇచ్చినా దానివల్ల ఉపయోగం లేదండి. బలవంతంగా ఏది ఇచ్చినా వాడు ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వాలని అనుకున్నా, దీనివల్ల ఎటువంటి ఆశీర్వాదం రాదు. అందులో త్యాగం ఉండాలి, అందులో త్యాగం ఉండాలి. నాకు కలిగింది నేను చెయ్యి, ఆమె కలిగిందని ఆమె చూసి మనం మాట పెట్టుకోబడ్డామన్నాడా? మన యథార్థ చర్యలు దేవునికి తెలుసు, మన ఆర్థిక స్థితి ఏమిటో దేవునికి తెలుసు, మన స్థితిగతులు ఏమిటో ఆయన స్పష్టంగా ఎరిగినటువంటి దేవుడు. కొంతమంది ఉన్నారు, ఏడుంటుంది ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఏడుంటుంది, ఇచ్చినప్పుడు ఏడుంటుంది తెలుసా? ఆ పూట గెజినటువంటి వాడు కూడా సమానంగా వాళ్ళు బాగా ఏం చేయాలి, వాళ్ళు దేవుడు చెప్తారు, ఆయన తెలుసు. కాబట్టి ఇక్కడ చెప్పలేటువంటి మాట ఏమిటి అంటే, వారు త్యాగపూరితమైనటువంటి సమర్పణ కలిగి జీవిస్తూ ఉన్నారు. సంఘం క్షేమాభివృద్ధి కలగటానికి ఇంకొక మార్గం ఏంటంటే, నేను ఇది గుర్తు చేసి ముగిస్తాను. ఏమిటి అంటే 5వ అధ్యాయంలో అపోస్తల కార్యాల గ్రంథం రాత్రి కూడా దైవజనుడు జ్ఞాపకం చేశాడు. అననీయ సప్పీరాల గురించి ఆయన జ్ఞాపకం చేశాడు. సంఘక్షేమాభివృద్ధి కలగాలి అంటే క్రమశిక్షణ చట్టం తప్పనిసరి. క్రమశిక్షణ అనేది సంఘంలో తప్పనిసరి. ఏంటి క్రమశిక్షణ? రాత్రి అయ్యగారు చెప్పాడు, ముందు అయ్యగారు ఇచ్చారు, అమ్మగారు ఇచ్చారు, ఇద్దరు చచ్చారు. మనం ఎవరు చంపడానికి కాదు, మనం ఎవరిని చంపాలని కాదు. కానీ ఆ వచ్చిన ఆ లేఖన భాగం మనకి ఏం చెబుతూ ఉందంటే, అక్కడ రాకముందు ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట చదివి ఆ లేఖనం కాడికి వచ్చి దేవుడి వాక్యాన్ని మనం ముగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం 7. మీరు పులిపిండి లేనివారు కనుక మొత్తం ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. అంటే పులిపిండి 7వ వచనంలో
మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన దాన్ని ఏమన్నాడు, పులిసిన పిండి ఏమన్నాడు, తీసి పారేయండి. పారైపోతే జరుగుతుంది, మొన్న మంచిది కూడా కొత్తది కూడా పాడే. అవునా? పాడే. ఎందుకు మనం చంపేది పరిశుద్ధాత్మ దేవుడు తెలుసా? పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడారు. సంఘం ఇప్పుడు ఎలా ఉంది? సమిష్టిగా ఉంది, ఏక మనసుతో ఉంది, ఏకభావంతో ఉంది, ఏక ఉద్దేశంతో ఉంది, ఏక తాత్పర్యంతో ముందుకు కొనసాగుతుంది. ఇందులో పులిపిండి వచ్చింది. ఇందులోకి ఏమొచ్చింది? అందరూ సమానమైనటువంటి దృక్పథంతో, అందరూ సమానమైన ఆహారం తింటూ, వస్త్రాలు ధరిస్తూ, అందరూ ఏకత్వంతో, అయ్యో పెద్ద చిన్న తేడా లేకుండా సమానత్వం అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మినటువంటి వారు ఇవ్వకుండా పర్వాలేదు, దేవుడి దగ్గరికి రాకుండా పర్వాలేదు. ఇప్పుడు ఆడ వ్యత్యాసం, పులిసిన పిండి వచ్చి సంఘంలో చేరుస్తుంది కాబట్టి తీసి పడేస్తారు. సంఘం పాడవుతుంది. ఒక అబ్బాయి త్వరగా వచ్చాడు పాస్టర్ దగ్గరికి, సార్ అని. మనలో అన్నట్టు కాదు, నిజంగా జరిగిన సంగతి. అన్న లెక్కేస్తే 500 రూపాయలు, కార్డు లెక్కేస్తే 500 జేబులు పెట్టుకున్నాడు సార్. కారుకు లెక్కేస్తా 500. ఇది ఆరోగ్యానికి తెలిసి అందరికీ తెలిసింది. ఇప్పుడు పాస్టర్ గారు అన్నారు, ఆయన వద్దండి, ఇంకెప్పుడు కానుకలు లెక్కేసే చోటుకి ఆయన రాణించకండి, సంఘంలో కూర్చొని సంఘంలో కూర్చొని, కానీ కానుకలు లెక్కేసేటువంటి చోటుకి ఆయన రాగలండి. సార్ వాడు ఒక రానిపోతే వాళ్ళు ఇంటిలో 10 రాసారు, నాకు 10. వాడు మనం లెక్కేయడానికి రావద్దు అని చెప్తే మామూలు లెక్కేయడానికి రాలేదు. వాళ్ళందరూ కూడా మందిరానికి ఎందుకు ఈ దొంగలు తీసి పాడేది. ఆయన ఇస్తున్నప్పుడు చేస్తాడు కదా, నువ్వు తీసి పారేస్తే ఆ సమృద్ధి వాడికంటే శ్రేష్టమైన చేసుకొస్తుంది కదా. పనికిరాని కొమ్మలను కట్ చేస్తే పనికొచ్చేటువంటివి ఏపుగా పెరుగుతాయి కదా, సంఘం విస్తరిస్తుంది కదా. తీసి పాడే, లేకపోతే ముద్దంతా నాశనమైపోతుంది, సంఘం అంతా నాశనమైపోతుంది, సంఘం అంతా పాడైపోతుంది. ప్రత్యేకింపబడినటువంటి వాడు ప్రత్యేకంగానే ఉంటాడు. దేవుడు ఒక సందర్భం చెప్పాడు, బాగా ప్రత్యేకించబడటం అని. అంటే ఇప్పుడు మోషే వాళ్ళ తల్లి ఏ పెట్టిలో చేసి ఏ పెట్టిలో దాచిపెట్టింది? జమ్ము పెట్టిలో. ఎక్కడ వదిలిపెట్టింది? ఎటువంటి దేంట్లో? జమ్ము. ఎటువంటినా పెట్టి జమ్ముది. అక్కడ ఏంటి ఉంది? జమ్ములో దాంట్లో పెట్టుంది. ఇప్పుడు ఏట్లో ఉన్న జమ్ము ఆకర్షించిందా రాణిని? జమ్ము పెట్టి ఆకర్షించిందా? ఏది ఆకర్షించింది? ఎందుకు? 2 జమ్ములేగా, 2 జమ్ములేగా. ఆయన చెప్పుకొచ్చినటువంటి ఒక మాట ఏమిటంటే, అది బురద నుండి వేరు చేయబడ్డది, మలినం నుండి వేరు చేయబడ్డది, ప్రత్యేకించబడ్డది, ఒక చక్కగా అల్లబడింది. కాబట్టి అది జమ్మే, ఇది జమ్మైనా, కానీ ఇది ఆకర్షణీయంగా ఉంది, ఇది ప్రత్యేకించబడటం. ఈ ప్రత్యేకించబడినటువంటిది చెడిపోకుండా ఉంటే వాడు తీసి బయట చెట్టు రాకపోయి చర్చకి రాకుండా ఎవరి నష్టం వస్తే నష్టం. వాడికి ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక మర్యాద లేదు. క్రమశిక్షణ చట్టం ఉంది సంఘంలో. క్రమశిక్షణ చట్టం ఉంది. వాడంటే వాడేమంటాడా, ఈడంటే ఈడేమంటాడా, అందరినీ ఎలా ఉండకపోతే అందరూ చెప్పి అందరూ పిలిచిపోతుంది, అందరూ పాడైపోతుంది, అందరూ నాశనం అయిపోతుంది.
షుగర్ ఉంది, ఏం తీసేయమన్నప్పుడు ఏం తీసేయించుకుంటూ పెట్టుకోడు. ఏం తీసేస్తూ అంటే ఇప్పుడు ఖాళీ పోయింది, ఆఖరి ప్రాణమే. పరిశుద్ధాత్మదేవుడు రాస్తున్నాం మాట. ఆదిమ సంఘములో విద్య లేకపోయినా, ఆదిమ సంఘములో విద్య లేకపోయినా, లేకపోతే డబ్బు లేకపోయినా, సమాజంలో ఒక గౌరవపరమైనటువంటి స్థానం లేకపోయినా, అధికారులు సపోర్ట్ చేసినా చేయకపోయినా, రాజకీయ అండదండలు ఆ దినాల్లో వారికి లేవు. ఈ రోజు ఎన్ని వచ్చే సంఘంలో కూర్చున్నాయి. క్షేమాభివృద్ధి బదులు క్షీణాభివృద్ధి అవుతుంది. ప్రత్యేకింపబడాలి. వాడు రాడు ఏదని చెప్తే, వాడు చేస్తున్న తప్పు ఏదైతే చూపిస్తే రాడు అంటే రాకపోని వాడి వల్ల ఏమవుతుంది? సంఘం పాడవుతుంది. క్రమశిక్షణ అనేది సంఘంలో నుండి పాడు కాకూడదని పరిశుద్ధాత్మదేవుడు అననీయ సభ్యులని తీసి ఇదిగో నీ భర్త పడేసి వచ్చిన పాదాలు ఇక్కడే ఉన్నాయి, దీన్ని కూడా అక్కడ పడేస్తాడు. క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిన చోట దేవుని ఉగ్రత. కాబట్టి ప్రియమైన వారు, ఆనాడు సంఘం క్షేమాభివృద్ధి పొందటానికి, అందుకే మనం చదువుకున్నటువంటి మాట, మనం చదువుకున్నాము పాత నిబంధనలో జకర్యా గ్రంథం 4వ అధ్యాయము, ఇది బలము చేతులైన నా శక్తి చేతులైన బలముని చేతులైన నీ ఆత్మ వలననే ఆ పరిశుద్ధాత్మ నిన్ను నన్ను ఆవరిస్తే, పరిశుద్ధాత్మ శక్తి నీ మీద నా మీద ఉంటే, ఇది బలము చేతును లేకపోతే ఇల్లు అనుకుంటున్నాం, మనం అనుకుంటున్నవే రాజకీయ బలము, మనం అనుకుంటున్నవే ఆర్థిక బలము, మనం అనుకుంటున్నవే విద్యా బలము, మనం అనుకుంటున్నవే సమాజంలో హోదా, ఇది వల్ల దీని వల్ల కాదు. వీరు ఏ ఆత్మను ఆత్మయందు అభివృద్ధి పడుచు వర్తించింది. ఆత్మ మాత్రమే శక్తి బలము ద్వారా సంఘ క్షేమాభివృద్ధి జరగాలి. ఆ ఆత్మ వలననే క్షేమాభివృద్ధి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆదిమ సంఘం క్షేమాభివృద్ధి పొందుటకు, విస్తరించుటకు వారు లోకములో లేరు, వారిలో లోకము లేదు, లోకానికి వేరై ఉన్నారు. సంఘములో లోకము లేదు, సంఘము లోకంలో లేదు. సంఘము ప్రత్యేకంగా ఉంది కాబట్టి విస్తరించి అభివృద్ధి పడింది. కాబట్టి వారు ప్రార్థనాపరులు ఉన్నారు, ప్రకటించేవారు ఉన్నారు, అందరికి సమానంగా పంచిపెట్టేటువంటి వారు ఉన్నారు, ప్రత్యేకమైనటువంటి వారుగా బ్రతికారు. పరిశుద్ధాత్మ వారి ద్వారా కార్యము జరిగింది. 5 విషయం. పరిశుద్ధాత్మ వారి ద్వారా కార్యము జరిగించి, మధ్యాహ్న సమయంలో మందిర వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న ప్రియ సహోదరి సహోదరుడు, మన సంఘము క్షీణదిశలోకి పోకూడదు. పోతున్నామంటే మనమే పులిసిని పిల్లిలో కలిసినట్టుగా ప్రత్యేకంగా లేము. ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మధ్యాహ్నము మనకందరికీ అనుగ్రహించుగాక. ప్రకటన విధమండి. ప్రకటన తదనంతరం ముగింపు ప్రార్థన చిరుపడదాం. ప్రభుడైన ప్రార్థన, ముగింపు ప్రార్థన, ప్రభుడైన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు. ప్రేమ కలిగిన తండ్రి, కృపగంధములకు వందనాలు. 10 నిమిషాలకి పరిశుద్ధ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. కృతజ్ఞతలు. మా పూర్వీకుల యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా ఈ స్థలంలో మీరు ఒక సంఘాన్ని స్థాపించారు. అది సంఘము క్షేమాభివృద్ధి నిందుతూ అనేకులకు మాదిరికరంగా ఉండటకు మీ పరిశుద్ధ ఆత్మ
అభిషేకం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పూర్వీకులు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి వారైతే అందరూ కూడా వారి యొక్క ప్రయాస ఒక అందమైనటువంటి నీ మందిర ఆవరణంలో చేరి స్తుతించే భాగ్యం దయచేశారు. అయితే మీరు సెలవిచ్చారు, మీ దేహములు దేవుని ఆలయమైనవి అన్ని. ఇదిగో మా దేహం అనే మందిరంలో మీరు నివాస యోగ్యంగా ఉండటం మాకు సహాయం దయచేయమని చేర్చిన ప్రియులందరినీ కూడా మీరు దీవించమని సాయంకాలం జరుగుతున్న ప్రతి కార్యం ఈ నామ మహిమార్థంలో జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు ఉన్న మా తండ్రి, ఈ నామం ఈ రాజ్యం మాకు చెందాక నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరుగాక. ఆమేన్. మన పరమతండ్రైనటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల సదా మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. వందనాలు సార్. అందరూ మన పాత దగ్గర